వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చేవెళ్ల నియోజకవర్గం. గత ఎన్నికల్లో తెరాస తరఫున గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడంతో ఇక్కడ ఫలితంపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అన్ని పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలో కలుపుకుంటున్న తెరాసకి కొండా గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఆయన్ని ఓడించడానికి తెరాస కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే కొండాకు వస్తున్న ప్రజాదరణ ముందు తెరాస అభ్యర్థి నిలవలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొండా కూడా ప్రచారంలో దూసుకుపోతూ ప్రజాదరణ చూరగొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాను, మీరు ఆశీర్వదించి గెలిపిస్తే మరోసారి రాజకీయాల్లో కీలక భూమిక పోషించి అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధితో పాటు పేదల కడుపు చూసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెబుతూ అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతున్నారు. కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారని, బుకాయిస్తున్నారని, బొంగరం కూడా తిప్పలేరని ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని విశ్వేశ్వరరెడ్డి చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో 4 ఎంపీ అభ్యర్థులను మార్చారని, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి బరిలో ఉంటే కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదని సర్వేలో తేలడంతో ఆయనను మార్చి మరొకరికి టికెట్ ఇచ్చే పరిస్థితి అధికార పార్టీలో ఏర్పడిందని చెబుతూ తెరాస పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నారు. కొండా ప్రసంగాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. యాలాల మండలంలో శివసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తానని, తాండూరులో కందిబోర్డు ఏర్పాటు చేస్తానని కొండా చెబుతూ అది చేయడానికి మార్గాలను కూడా వివరిస్తున్నారు. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసి మరోసారి ఆశీర్వదించండి, సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని వినమ్రంగా కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థించడం ప్రజలను ఆలోచింపచేస్తోంది. అలాగే టీఆర్ఎస్ కు ఓటు వేస్తే ప్రధాని ఎవరవుతారని ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కూడా ప్రజలకు భరోసా ఇస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కి వెళ్లిన కొండాకు ప్రజల నుంచి విశేష ఆదరణ దక్కుతోంది. ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి చేవెళ్లలో విజయం ఏకపక్షమే అన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు సైతం వ్యక్తం చేయడం గమనార్హం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.